బా 7ంటికి రిలీజ్ చేస్తామని చెప్పి ఎగ్జాక్ట్లీ 9:45 పెద్ది నుండి సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ చేశారనమాట. రై రై రారా అడ్డే లేని దారే రారా, పాతికేళ్ళకే నువ్వు పాతబడిపోకురా, నీలో ఉన్నదాన్ని నువ్వు దాచుకోకురా అనేటటువంటి చెప్పడం ఏదైతే ఉందో. నెక్స్ట్ ఆల్ ఫ్రెండ్స్, సాంగ్ గురించి ఒక్క మొక్కలో చెప్పాలంటే చిగిరితో ఎంత పెద్ద సిక్సర్ అయితే పెద్దిగాడు కొట్టిండో, ఈ సాంగ్తో కూడా ఖచ్చితంగా ఇంకో సిక్సర్ కొట్టిండు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ముఖ్యంగా ఆ టేకింగ్, రామ్ చరణ్ అన్న స్టార్టింగ్లో ఊరికి వస్తుంటే అంతకుముందు సాంగ్ కోసం వెయిట్ చేసి మొబైల్ నొక్కి హెడ్ఏక్లో ఉన్నా, ఆ ఒక్క షాట్ చూసి నా హెడ్ఏక్ అంతా ఉషాన్ ఎగిరిపోయింది. ఇక అర్థం చేసుకోండి. అండ్ నెక్స్ట్ మన ఏఆర్ రెహమాన్ గారు కూడా చాలా అంటే చాలా బాగా పాడారు. మ్యూజిక్ కూడా వేరే లెవెల్ ఇచ్చారు. దాంట్లో ఏ విధమైనటువంటి సెకండ్ థాట్ లేదు. ముఖ్యంగా రామ్ చరణ్ అన్న గ్రేస్ డ్యాన్స్, వాము ఆ స్టెప్స్ ఏంద్ర బాబు, మామూలు స్టెప్స్ కాదు, మైండ్లో తిరుగుతూ ఉన్నాయి. ఇది గ్రేస్ అంటే, ఇది డ్యాన్స్ అంటే అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇప్పుడు ఎన్నో మంత్ ఫ్రెండ్స్, మార్చ్ కదా, జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, మార్చిలోకి వచ్చింది. డిసెంబర్ దాకా మీరు చూసుకోండి, ఈ స్టెప్స్ని మ్యాచ్ చేసేవాళ్ళు కానీ, ఈ స్టెప్స్ని కొట్టేవాళ్ళు కానీ ఈ ఇయర్ మొత్తం మీద కూడా ఎవరు రారు అనేటటువంటిది నాకు గట్టి ఫీలింగ్ అనమాట. ఆల్రెడీ సాంగ్కి సంబంధించి ఫుల్ వీడియో ఆల్రెడీ చేశాను, కింద కనపడుతున్న లింక్ క్లిక్ చేయండి, ఆ వీడియో చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. నిజంగా పెద్ది నుండి ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క డైమండ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా 3 డైమండ్లు ఉన్నాయంటే అవి ఎలా ఉంటాయో రేపు మాట్లాడుకుందాం డీటెయిల్గా.